మహిళను వేధించిన కేసులో ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు కొడుకు రావెల సుశీల్ ను పోలీసులు ఇంట్రాగేట్ చేస్తున్నారు. పోలీసులకు సీసీ ఫుటేజ్ ఆధారాలు కూడా దొరకడంతో అర్ధరాత్రి సుశీల్ తన డ్రైవర్ రమేష్ తో కలిసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ ఉదయం సుశీల్ అతని డ్రైవర్లను ప్రశ్నించిన పోలీసులు కొద్దిసేపటి కింద ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించారు. 10 గంటలకు ఇద్దరిని ఇబ్రహీంపట్నం తుర్కయాంజల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. తనను కావాలనే పథకం ప్రకారమే కేసులో ఇరికించారని సుశీల్ అంటున్నాడు. తాను ఏ తప్పు చేయలేదని అంటున్నాడు. కోర్టులో తేల్చుకుంటానని చెప్తున్నాడు. నేను చెప్తానండి, నో కామెంట్స్. వచ్చే చెప్పే రోజు వస్తుంది, నేను చెప్తాను, మీకు తప్పకుండా చెప్తాను. నో కామెంట్స్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నో కామెంట్స్. వాస్తవాలన్నీ బయటకు వస్తాయండి, నేను చెప్తాను. కావాలని చేశారండి, కావాలని చేశారు. డాడీ మీద కుట్ర చేశారండి. ఎవరు నచ్చని పని చేశారు. మీకు తెలీదా? మీరే అంత ప్రచారం చేశారు, మీకే తెలియాలి అంతా. కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు సుశీల్ ఇంట్రాగేషన్ ఎలా కొనసాగుతోంది? అప్డేట్స్ ఏంటి?